ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, చంద్రుడు కనుక బలంగా పాజిటివ్గా ఉంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే చంద్రుడు నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు అనేవి ఉంటాయి, వారి యొక్క మానసిక స్థితి మీద ఎటువంటి దుష్ప్రభావాలు కలిగితే చంద్రుడు నెగిటివ్గా ఉంటాయి, ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేస్తాను. చాలామంది సాధారణంగా ఎక్కువ క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ చూపించేది పాపగ్రహాల గురించి, అంటే శని, రాహువు, కేతువు ఇటువంటి గ్రహాలు, అలాగే లగ్జరీస్కి కారణమైనటువంటి శుక్రుడు గురించి. ఎందుకంటే ఏదన్నా కష్టం వస్తే శని ఏమన్నా కష్టం ఇస్తున్నాడా, లేదా రాహువు ఏమన్నా కష్టం ఇస్తున్నాడా, కేతువు ఈ కష్టాన్ని ఇస్తున్నాడా అని స్టడీ చేయడము, ముందు వాటి మీదకి దృష్టి వెళ్ళడం అనేది చాలా సహజం. అయితే పేరుకి శుభగ్రహం అయినప్పటికీ కూడా చంద్రుడు కూడా చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలిగినటువంటి ప్లానెట్. ఎందుకు అంటే చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు. మానసిక స్థితి ఎలా ఉంటుంది అని తెలియజేసేటువంటి ప్లానెట్ మూన్ చంద్రుడు. చంద్రుడు ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే ఒక వ్యక్తి జాతకంలో చాలా చాలా శుభ ఫలితాలని ఇస్తాడు. ఇదే చంద్రబలం కనుక లోపించినట్లయితే చాలా సమస్యను కూడా ఇస్తాడు చంద్రుడు. వారికి ఎటువంటి రాజయోగాలున్నా, ధనయోగాలున్నా వాటిని అనుభవించేటువంటి మానసిక స్థితిని కలగజేసేటువంటి ప్లానెట్ చంద్రుడు. ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క స్థితిని మనము అనాలిసిస్ చేసి ఒక ఐడియా తెచ్చుకోవాలి. వారి వ్యక్తిగత జాతకంలో చంద్రుడు ఎంత పాజిటివ్గా ఉన్నాడు, నేను చంద్రుడిని స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం మీద. అయితే చంద్రుడు అనే యోగాలను ఇస్తాడు. ఎన్నో యోగాలు చంద్రుడిని బేస్ చేసుకుని కూడా ఉన్నాయి. రాజయోగాలు, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి రాజయోగాలు చంద్రుడి యొక్క స్థితి నుంచి చెప్పబడ్డాయి. అదేవిధంగా చంద్రుడు ఏ స్థానంలో ఉంటే, ఏ గ్రహంతో కలిసి ఉంటే వాటి యొక్క క్వాలిటీస్ని వృద్ధి చేసేటువంటి ప్లానెట్ చంద్రుడు. అయితే చంద్రుడి దగ్గర ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చూడండి. చంద్రుడికి వృద్ధిక్షయాలు ఉంటాయి. అంటే శుక్లపక్షం స్టార్ట్ అయినప్పటి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు వృద్ధి చెందుతాడు, మళ్ళీ క్షీణిస్తూ ఉంటాడు అమావాస్య వరకు. అంటే వారికి మానసిక స్థితి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా చంద్రుడి యొక్క స్థితిని ఆధారం చేసుకుని ఆ జాతకుడు ఏ తిథి నాడు పుట్టాడు, చంద్రుడు సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నాడు, అలాగే లగ్నం నుంచి ఏ హౌస్లో ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఏ ప్లానెట్స్ చేత చూడబడుతున్నాయి, ఇలాంటి వాటి నుంచి ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి మంచి యోగంలో ఉన్నట్టయితే ఉత్తమమైనటువంటి భావాలు, ఆదర్శ భావాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఆ వ్యక్తిని ఒక మోటివేటింగ్ పర్సన్గా తీర్చిదిద్దుతాడు. ఎంతోమంది మహానుభావుల యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే వారికి చంద్రబలం అనేది మనం గమనించవచ్చు. చంద్రుడు ప్రధానంగా ఎమోషన్స్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. జీవితంలో పైకొచ్చి సమాజం మీద తన ప్రభావాన్ని చూపించినటువంటి ఎంతోమంది మహనీయుల జాతకం కనుక చూసినట్టయితే వారి జాతకంలో చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది గమనించవచ్చు. చంద్రుడు మొట్టమొదటిగా ఇచ్చేది ఎమోషన్స్ని, స్పందించే గుణం ఇస్తాడు చంద్రుడు. ఈ స్పందించే గుణం లేకపోతే ఎవరైనా సరే ఏది సాధించలేరు. అయితే ఆ స్పందించడం అనేది ఒక్కొక్కసారి మోతాదును మించి తీవ్రంగా స్పందించడము, నెగిటివ్గా స్పందించడము అనే దాని వలన ఆ జాతకుడికి కష్టాలు, ఆ జాతకుడు వలన కష్టాలు కలుగుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ని తెలియజేస్తాడు చంద్రుడు. ఎమోషనల్ టెండెన్సీస్ని తెలియజేస్తాడు చంద్రుడు. చంద్రుడు ఆహ్లాద ప్రియుడు. ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉండాలి. ఫన్ లవింగ్ పర్సన్ అంటాము. ఎప్పుడు కూడా చక్కగా చలోక్తులు వేస్తూ ఆనందంగా జీవించాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని సూచిస్తాడు చంద్రుడు. స్నేహశీలి, స్నేహాన్ని కోరుకుంటాడు. ఎప్పుడూ కూడా తన భావాలను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకునేటువంటి ప్లానెట్ చంద్రుడు. ఎక్స్ప్రెసివ్ ప్లానెట్ చంద్రుడు. ఇటువంటి చంద్రుడు పాపగ్రహాల చేత కలవబడినా చూడబడినా ఆ ప్రాపర్టీస్లో, ఆ లక్షణాల్లో కొంతవరకు తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ గ్రహంతో కలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా కొంత నేను క్లుప్తంగా తెలియజేస్తాను. అదేవిధంగా చంద్రుడు ఎప్పుడెప్పుడు మనకి సమస్యలను ఇస్తాడు అని కనుక గమనించినట్టయితే నీచలో ఉన్న చంద్రుడు కొంత ప్రాబ్లమెటిక్. అది ఏ హౌస్లో అయినా ఉండనివ్వండి. చంద్రుడు నీచలో ఉన్నాడు అంటే వృశ్చిక రాశిలో కనుక చంద్రుడు ఉంటే, లగ్నం ఏదైనా అవ్వనివ్వండి, వారికి కొంత
సాఫ్ట్ నేచర్ ఉంటుంది, బిడియం ఎక్కువగా ఉంటుంది, భయస్థులుగా ఉంటారు, ఏ నిర్ణయం కూడా త్వరగా తీసుకోలేరు, ఎమోషనల్ డిపెండెన్సీ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరుల మీద పడుతూ ఉంటారు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం. అంటే వారికి ఏదైనా లోగా అనిపించినా, డల్గా అనిపించినా ఎవరో ఒకరితో పంచుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకొని ముందుకెళ్తూ ఉంటారు. ఇటువంటి నేచర్ ఉంటుంది చంద్రుడు నీచలో ఉన్నట్టయితే. ఇదే చంద్రుడు ఉచ్చలో ఉన్నట్టయితే హైపర్ యాక్టివ్ పర్సన్స్గా ఉంటారు. వారి మూడ్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చాలా మంచి వ్యక్తిత్వము, ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తిత్వము, స్నేహశీలి అయి ఉండడము, ఇలాంటి లక్షణాలు ఇస్తారు చంద్రుడు ఉచ్చల్లో ఉన్నట్టయితే. వారికి ఎమోషన్స్ ఎప్పుడూ కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడమే వాళ్ళకి పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ వలన ఓవర్గా రియాక్ట్ అవ్వడం వలన, ఓవర్గా బిహేవ్ చేయడం వలన ఒక్కొక్కసారి సమస్యలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. చంద్రుడు నీచలో ఉన్న, ఉచ్చలో ఉన్న ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక చంద్రుడు గండాంత నక్షత్ర పాదాల్లో ఉంటే కూడా కొంతవరకు ప్రాబ్లం అని చెప్పారు. అంటే రేవతి 4వ పాదము, అశ్విని 1వ పాదం, మీనము మేషము 2 కలిసేటువంటి జంక్షన్కి గండాంతం అని పేరు. ఎందుకంటే మీనము జలరాశి, మేషం అగ్నితత్వ రాశి, ఈ రెండింటి కలయిక ఎప్పుడు కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే కర్కాటకము సింహము, వృశ్చికము ధనస్సు, ఈ కలయిక ఎప్పుడు ప్రాబ్లమేటిక్. అక్కడ ఉండేటువంటి నక్షత్ర పాదాలు కూడా ప్రాబ్లమేటిక్. జ్యేష్ఠ 4 అశ్విని రేవతి 4 అశ్విని 1, అలాగే జ్యేష్ఠ 4 మఖ 1, ఆశ్లేష 4 మఖ 1, జ్యేష్ఠ 4 మూల 1. ఈ జంక్షన్లో ఉన్నటువంటి చంద్రుడు కొంతవరకు మానసిక స్థితిలో టర్బులెన్స్ని తీసుకొస్తాడు, అంటే అప్స్ అండ్ డౌన్స్ని తీసుకొస్తాడు. అదేవిధంగా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దానికి జన్మరాశి అని పేరు. అక్కడి నుంచి 8వ రాశిలో చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు గోచారంలో కొంత మానసిక స్థితిలో తేడా వస్తూ ఉంటుంది. దాన్ని చంద్రాష్టమం అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి వృశ్చిక రాశిలో జన్మించారు, అంటే జన్మించినప్పుడు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. అది చంద్రుడికి నీచ స్థితి, అంటే చంద్రబలం కొంత తక్కువగా ఉంది. అయితే చంద్రుడు గోచారంలో ప్రతి నెల కూడా చంద్రుడు రాశులు మారుతూ ఉంటాడు. రోజుకు ఒక నక్షత్రాన్ని మారుతూ ఉంటాడు చంద్రుడు. ఈ విధంగా 2.5 రోజుల్లో ఇంచుమించుగా ఒక రాశిని మారుతూ ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు మిథున రాశిలోకి వస్తాడో అది వృశ్చిక రాశికి 8వ రాశి అవుతుంది. అలా వచ్చినప్పుడు కొంతవరకు వారికి మానసిక పరమైనటువంటి కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. తెలియకుండానే కొంత డల్గా ఉండడము, కొంత లోన్లీగా అనిపించడము, దిగాలుగా అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానాన్ని చెప్పారు. అందులోనూ చంద్రుడు, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే వృశ్చిక రాశి అయ్యి చంద్రుడు మిథునంలో సంచారం చేస్తున్నప్పుడు అందులో ఉండే నక్షత్రాలు చూసినట్టయితే కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిర ఉంటుంది, ఆరుద్ర ఉంటుంది, పునర్వసు ఉంటుంది. మృగశిర కుజుడు నక్షత్రము, ఆరుద్ర రాహు నక్షత్రం, ఈ రెండిట్లో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అందులోనూ మిథునం అనేది బుధుడిల్లు. చంద్రబుధ సంబంధం ఎప్పుడూ కూడా మానసిక పరమైనటువంటి సమస్యలు, చంచలత్వము అనేది ఇస్తుంది. ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. గోచారంలో చంద్రాష్టమం కొంత ప్రాబ్లంగా ఉంటుంది. ఇక బర్త్ చార్ట్లోనే చంద్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అది చాలా ముఖ్యము. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నా సరే వారికి స్పందించే గుణం అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు. ముఖ్యంగా చంద్రుడు ఇంకో గ్రహంతో కలిశాడంటే, వేరే గ్రహం వచ్చి చంద్రుడితో చేరుకుంది అంటే, లేదా చంద్రుడిని చూస్తోంది అంటే వారి మనసు మీద ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. వెంటనే యాక్టివేట్ అవుతాడు చంద్రుడు. వారికి చూడండి ఎప్పుడు విసుగు, కోపం త్వరగా వస్తుంటాయి. శుభగ్రహం అనివ్వండి, పాపగ్రహం అవ్వండి, ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు చంద్రుడు ఒక్కోలా బిహేవ్ చేస్తాడు. చంద్రుడు ఎప్పుడైతే మానసికపరమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఇస్తాడో అప్పుడు చూడండి వారు ఆ ఎమోషన్ని, వారి యొక్క సఫికేషన్ని బయటికి వ్యక్తం చేసి రిలీజ్ చేసుకోవడం అనేది పెద్ద రెమెడీ. ఎందుకంటే చంద్రుడు స్నేహప్రియుడు, ఎక్స్ప్రెసివ్ ప్లానెట్ అని చెప్పాను. తన ఎమోషన్స్ని కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఎప్పుడైతే చంద్రుడు వెలగక్కుంటాడో మళ్ళీ బ్యాలెన్స్ అనేది వారికి సమకూరుతూ ఉంటుంది. అందుకే చంద్రుడు ప్రభావం వలన కొంత మానసికంగా యాక్టివ్గా
ఉన్నటువంటి పర్సన్స్, ఉన్నటువంటి వ్యక్తులు, ఈ డిస్టర్బెన్సెస్ తరచూ వస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా తమకి అటువంటి ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు బెస్ట్ రెమెడీ ఏంటంటే తనకి ఇష్టమైన వారితో తన భావాన్ని పంచుకోవడము. తన కోపాన్ని కావచ్చు, సంతోషం కావచ్చు, ఉక్రోషం కావచ్చు, వేరేవారితో పంచుకున్నట్టయితే అక్కడ బ్యాలెన్స్ అనేది అవుతుంది. చాలామంది సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ చార్ట్స్ కనుక చూసినట్టయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఇట్లా కొంత నెగిటివ్గా ఉండి, వీక్గా ఉండి మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటారో ఆ సమయంలో వారి యొక్క ఫ్రస్ట్రేషన్ కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, లోపల అణుచుకోవడం వల్లనే అటువంటి టెండెన్సీస్ ఎక్కువయ్యి దానికి వాళ్ళు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చంద్రుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంది అంటే మనసుని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా అవసరము. రవిచంద్రుడిగా లేఖ కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి ఈగో లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చిన్నదానికి కూడా ఎక్కువగా ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ కూడా సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటారు. తన దృష్టితోనే లోకాన్ని చూడటము, తను అందరూ గుర్తించాలి, తను చెప్పేదానికి వాల్యూ ఇవ్వాలి, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. అయితే చంద్రుడు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం కనుక చెందినట్టయితే చాలా మూడీ పర్సన్స్గా ఉంటారు. అలాగే చాలా విపరీతమైనటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు రవితో కలిసి అస్తంగత్వం చెందితే అది అమావాస్య అయినా ఉంటుంది, లేకపోతే శుక్లపక్ష పాడ్యం అయినా అయి ఉంటుంది. ఈ రెండూ కూడా మంచివి కాదు. ఎందుకంటే 12 డిగ్రీల దూరంలో కనుక ఉన్నట్టయితే రవికి చంద్రుడు అస్తంగత్వ దోషం అనేది ఉంటుంది. రవికి వెనకాల 12 డిగ్రీల నుంచి అమావాస్య, రవి దాటి 12 డిగ్రీల వరకు శుక్లపాడ్యమే. ఆ తిథుల్లో జన్మించిన వ్యక్తులు చూడండి, మనసు మీద ఆ ప్రభావం అనేది ఉంటుంది, రవి యొక్క ప్రభావం. వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. అదే సమయంలో విపరీత ధోరణి, విపరీతమైన ఆలోచనలు, రెవల్యూషనరీ థాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా చాలా కోప స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఈ కలయిక ఉదాహరణకి అగ్నితత్వ రాశిలోను, వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్టయితే ఈ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. చంద్రకుజులు కలిసి మేషరాశిలో ఉన్న, కుంభరాశిలో ఉన్న ఈ అగ్రెసివ్ నేచర్, త్వరగా కోపం రావడము, ఇంపల్సివ్ నేచర్ అంటే అనుకున్న వెంటనే పని చేసేయడము, ఇటువంటి నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అగ్నితత్వ గ్రహము. అటువంటి గ్రహం వాయుతత్వ రాశిలో ఉన్నప్పుడు ఆ వాయువు అనేది అగ్నికి ఇంకా సహాయపడుతుంది. వాయువు అగ్నికి ఫ్రెండ్ అని చెప్తారు. కాబట్టి ఆ అగ్రెసివ్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే అగ్నితత్వ రాశిలో మేషరాశిలో చంద్రకుజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గా చూడాలి. వృశ్చిక రాశిలో చంద్రకుజులు ఉన్నారంటే ఉదాహరణకి చంద్రుడు వీక్గా ఉంటాడు, కుజుడు స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకంటే అది కుజుడు యొక్క స్వక్షేత్రము. ఈ కోప స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నదానికి కూడా ఎక్కువగా కోపం తెచ్చుకోవడము, చిన్నపిల్లాడు మనస్తత్వము, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, లౌక్యం తెలియకపోవడము, ఉన్నదన్నట్టుగా మాట్లాడటము, అప్ఫ్రంట్ నేచర్ అంటాం. ఏదైనా సరే ఉన్నదన్నట్టుగా మాట్లాడడం. వారికి లౌక్యం అనేది తెలియదు. ఇలా మాట్లాడితే నా గురించి తప్పుగా అనుకుంటారేమో, సమస్యలు వస్తాయేమో, ఇటువంటి ఆలోచనలే చేయరు. అది వారికి తెలియదు కూడా. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఇస్తారు కుజుడు. ఇది ఒక రకంగా మంచి కలయిక. అందుకే దానికి చంద్రమంగళ యోగము అని పేరు కూడా పెట్టారు. అది ఒక ధనయోగం కూడా. అయితే ఎదుటివారికి ఈ కలయిక వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అదొక నెగిటివ్ ఆస్పెక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వారి కోపాన్ని అణుచుకోకుండా ఏ ఆలోచన చేయడం ద్వారా కోపం వచ్చిందో ఆలోచనలో మార్పులు తెచ్చుకోవడం ద్వారా కోపం అనేది రాకుండా వారి మైండ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వారు చూడండి ఎక్కువగా ట్రావెల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. చంద్రుడే ట్రావెల్ని ఇష్టపడేటువంటి వ్యక్తి. అందుకే చంద్రబలం ఉన్నటువంటి వారు ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తారు. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి చంద్రుడు చాలా బాగా సహాయపడతాడు. ఓవర్సీస్ ట్రావెల్ని ప్రమోట్ చేసే ప్లానెట్ చంద్రుడు. ఎందుకంటే చంచలత్వానికి ప్రతీక చంద్రుడు. ఎప్పుడు స్థిరంగా ఒక చోట ఉండడు. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే గ్రహాలన్నీ కూడా హారిజాంటల్గా తిరుగుతూ ఉంటాయి, భూమి చుట్టూ చంద్రుడు వర్టికల్గా తిరుగుతూ ఉంటాడు. ఆ కక్ష ఏదైతే ఉందో చంద్రుడి కక్ష, అది స్థిరంగా ఉండదు, ఇప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే తిథులు కూడా వృతిక్షయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక తిథి కొద్ది సమయం ఉంటుంది, ఇంకోసారి అదే తిథి ఎక్కువ సమయం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు కక్ష కూడా స్థిరంగా ఉండదు. కొంతసేపు ఎక్కువసేపు తిరుగుతాడు, ఒక్కోసారి ఇంకోసారి తక్కువసేపు తిరుగుతాడు భూమి చుట్టూ. కాబట్టి వాళ్ళ మనస్తత్వం కూడా అలా ఉంటుంది, చంచలంగా ఉంటుంది.
బుధుడితో కలిస్తే చంద్రుడు, ఇది కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్. బుధ చంద్ర కాంబినేషన్. చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న విషయాన్ని కూడా నొచ్చుకోవడము, బాధపడము, డిప్రెస్ అవ్వడము, ఇటువంటి నేచర్ని ఇస్తాడు. అయితే తెలివితేటలు మాత్రం అపారంగా ఉంటాయి, చిన్న విషయాన్ని కూడా పసిగట్టగలవు, ఎందుకంటే సూక్ష్మ దృష్టి అనేది ఉంటుంది. ఆ విధంగా చూస్తే చంద్రబుధుల కలయిక చాలా మంచిది, కానీ చాలా సాఫ్ట్ నేచర్. ఏదైనా జరిగితే తన మీద వేసుకుని తనను తాను నిందించుకుంటూ బాధపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. గురుచంద్రుల కలయిక కనుక ఉన్నట్టయితే ఇది అవ్వడానికి గజకేశ్వర యోగం ఇచ్చేటువంటి కలయిక చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని అన్నప్పటికీ కూడా గురుచంద్రులు కలిసినప్పుడు వాళ్ళకి డిసిప్లిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా పద్ధతైన వ్యక్తులుగా ఉంటారు, ప్రతి విషయం చాలా పద్ధతిగా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా చికాకు, కోపం అనేది వస్తాయి. ఇన్డిసిప్లిన్ లేదా నాన్సెన్స్, న్యూసెన్స్ ఇవేవి వాళ్ళు సహించలేరు. ఇటువంటి నేచర్ ఉంటుంది. ఆదర్శమైనటువంటి భావాలు ఉంటాయి, చాలా హై లెవెల్ థింకింగ్ ఉంటుంది, ఉన్నతమైనటువంటి భావాలు, ఉత్తమమైనటువంటి భావాలు, ఆదర్శ భావాలు ఇవన్నీ కూడా ఇస్తుంది కలయిక. అయితే ఇదే గురువు పాడయ్యి నెగిటివ్గా ఉండి చంద్రుడితో ఉంటే జీవితంలో పెద్ద సీరియస్నెస్ లేకపోవడము, చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారించడము, చాలా సిల్లీ విషయాలు, చిన్న చిన్న విషయాలు, దీని మీదే జీవితం అంతా కృషి చేయడము ఇలా ఉంటుంది. ఇదే గురువు స్ట్రాంగ్గా ఉండి చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే చాలా హయ్యర్ థింకింగ్, ఉన్నతమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించి వారి జీవితాన్ని అంతా కూడా వెచ్చిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కావచ్చు, సమాజంలో చారిటీ కావచ్చు, పెద్ద పెద్ద విషయాలు ఆలోచించడము, సమాజానికి నేనేం చేయగలను, ఇటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు గురువు చంద్రుడితో కలిసినప్పుడు. అదే గురువు పాడే చంద్రుడితో కలిసినట్టయితే తన సంసారము, తన ధన సంపాదన, తన కీర్తి ప్రతిష్టలు, ఒక్కొక్కసారి ఫాల్స్ ప్రెస్టీజ్ అంటే తనను తాను గొప్పగా చూపించుకోవడము, ఇలాంటి లక్షణాలు కూడా ఇస్తాడు చంద్రుడు గురువుతో కలిసినట్టయితే. ఇక శుక్రుడితో చంద్రుడు కలిస్తే చాలా మృదుమైనటువంటి మనసు ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి స్పందించే గుణం ఉంటుంది, ఆర్ట్ లవర్స్ అయి ఉంటారు, కళా ప్రేమికులుగా ఉంటారు, ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్తో బాధపడే సంఘటనలు కూడా ఉంటాయి. తాను ఎవరైతే ఇష్టపడతారో తర్వాత వాళ్ళ చేతిలోనే వీళ్ళు డిసప్పాయింట్ అవ్వడము, కాబట్టి ప్రేమ అనేది వారికి ఒక అందని ద్రాక్షగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎమోషన్సే వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కష్టాన్ని తెస్తుంటాయి. మంచి ఉద్యోగము లేదా మంచి వ్యాపారము, ధన సంపాదన, సోషల్ స్టేటస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. తన ఎమోషన్స్ని సాటిస్ఫై చేసేటువంటి పార్ట్నర్ ఎప్పుడు కూడా దొరక్క బాధపడుతూ ఉంటారు. ఇక శని చంద్రులు కనుక కలిసి ఉన్నట్టయితే వారు కూడా చిన్న విషయానికి డిప్రెస్ అవ్వడము, అలాగే ఇంట్రోవర్ట్గా ఉండడము, చిన్న విషయానికి చెలించిపోవడము, ఏది కూడా ఓపెన్గా మాట్లాడేటువంటి ఒక చొరవ ఉండేటువంటి నేచర్ ఉండదు, భయస్తులుగా ఉంటారు. ఈ విధంగా చూడండి, చంద్రుడు ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో చంద్రుడు ఉండడము, 7th హౌస్లో చంద్రుడు ఉండడం, ఈ రెండు కూడా ఆ వ్యక్తిని ఎమోషనల్ పర్సన్గా తీర్చిదిద్దుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడు హెల్దీగా పాజిటివ్గా ఉంటే వారి జీవితంలో ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు. బ్రాడ్ మైండెడ్నెస్ ఉంటుంది, అంటే తన సంపాదన, తన ఫ్యామిలీ అనే కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం, సమాజం గురించి ఆలోచించడం, సమాజంలో జరిగే విషయాల పట్ల స్పందించడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే. ముఖ్యంగా లగ్నాన్ని చూస్తున్నా, లగ్నంలో ఉన్నా మోటివేటింగ్ పర్సన్స్గా ఉంటారు, సమాజాన్ని మోటివేట్ చేసేటువంటి పర్సన్స్గా ఉంటారు. ఇదే చంద్రుడు వీక్గా ఉండి లగ్నంలో ఉన్న, 7th హౌస్లో ఉన్నా, ఎందుకంటే 7th హౌస్లో ఉండి లగ్నం చూస్తుంటాడు, లగ్నంలో ఉండడం కంటే 7th హౌస్లో ఉండడం వల్ల చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చంద్రుడి దృష్టి అనేది లగ్నం మీద ఉంటుంది. ఎప్పుడు కూడా చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్, దృష్టి ఏదైతే ఉందో అది చాలా ప్రభావవంతం. చంద్రుడి యొక్క వెన్నెల్ని మనం ఆస్వాదిస్తాం. అలాగా ఈ విధంగా చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి 7th హౌస్లో ఉంటే చాలా మంచి వ్యక్తిత్వము, ఆదర్శ భావాలు ఉంటాయి. ఈ విధంగా చంద్రుడి యొక్క స్థితి, బలము అనేది చాలా ముఖ్యము. చంద్రుడు ఒకవేళ నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడూ కూడా మైండ్ని హెల్తీగా ఉంచుకోవడము, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, ఇవన్నీ కూడా తెలియకుండానే మనకి చంద్రుడికి రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే
రాహుతో కనుక కలిసినట్టయితే చంద్రుడు, ఇది కూడా కొంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భయపడ్డము, ఊహించుకుని భయపడ్డము, ఇలాంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక నేచర్ని ఇస్తాడు చంద్రుడు. ఎందుకంటే రాహు అంటేనే ఫోబియా, అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి భయపడ్డము, ఎక్కువగా ఆలోచించుకుని భయపడ్డము, ఊహించుకుని భయపడ్డము. అటువంటి రాహువు చంద్రుడితో కలవడం అనేది కొంతవరకు మానసిక పరమైనటువంటి ఇటువంటి ఒక స్థితిని కల్పిస్తాడు. అదేవిధంగా స్వార్థ చింతన, తను అనుకున్న సాధించడానికి రాంగ్ రూట్లో వెళ్ళైనా సరే సాధించుకోవాలి, ఇటువంటి ఒక మనస్తత్వం కూడా ఇస్తాడు రాహు చంద్రుడితో కలిసినప్పుడు. చంద్రరాహువుల కలయిక ఈ విధంగా కొంత నెగిటివ్ కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. వారు ధనయోగాన్ని ఇవ్వచ్చు, ఆ కాంబినేషన్ వారు సొసైటీలో మంచి స్టేటస్ని సంపాదించవచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, ధనవంతులు అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రాసెస్లో వారు కొన్ని అనైతికమైన పనులు చేయడానికి కూడా వెనుకాడరు, అనైతికమైనటువంటి పనులు చేసి కూడా ఆ స్టేటస్కి వచ్చి ఉంటారు. ఇక కేతువుతో కనుక కలిసినట్టయితే చంద్రుడు తీవ్ర మనస్తత్వము, ఇంపల్సివ్ నేచర్ అంటాం. తను ఏదనుకుంటే అది చేయాలి, అయిన వెంటనే అనుకున్న వెంటనే అయిపోవాలి, ఎదిరిస్తే ఎవరన్నా ప్రతిఘటించడము, తను ఎదిరించడం అనేది ఇష్టం లేకపోవడము, ఎవరన్నా తన భావాలని కావచ్చు, తన అభిప్రాయాన్ని ఎదిరిస్తే తీవ్రంగా రియాక్ట్ అవ్వడము. అదేవిధంగా కొంతవరకు ఎక్సెంట్రిక్ థింకింగ్, తీవ్రమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తి అయి ఉండడము, అబ్నార్మల్గా ఆలోచించడము, వారి ఆలోచనలు ఎవరికి కూడా ఒక పట్టాన్ని అంతు పట్టకుండా ఉండడము, ఇటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాడు చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నట్లయితే. ఇది స్పిరిచువల్ థింకింగ్కి చాలా మంచిది. అయితే గురుదృష్టి ఉన్నటువంటి చంద్రకేతువులు కలిగి చాలా మంచిది. అలా లేనట్టయితే చాలా మటుకు ఎక్సెంట్రిక్ పర్సన్స్గా ఉండడము, తీవ్ర మనస్తత్వం ఉండడము, చాలా విపరీతమైనటువంటి ఆలోచనలు చేయడము, ఇలాంటి ఒక మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది క్రిమినల్స్ యొక్క చార్ట్స్ కనుక చూసినట్టయితే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి పాపగ్రహాలతో ముఖ్యంగా కలిసి ఉన్నట్టుగా మనం చూడొచ్చు. రాహువుతో కలిసిన చంద్రుడు, కేతువుతో కలిసిన చంద్రుడు, కుజుడితో కలిసిన చంద్రుడు కొంతవరకు క్రిమినల్ ఇన్స్టింక్ట్స్ అనేవి ఇస్తాడు, క్రూర స్వభావాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు అనుకున్నది కానప్పుడు చంద్రుడు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాడో ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరు, అటువంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు చంద్రుడు పాపగ్రహాలతో, ముఖ్యంగా ఇటువంటి క్రూర గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే. ఈ విధంగా చంద్రుడు ఎంత పాజిటివ్గా మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు అని ఎప్పుడూ కూడా ఒక ఐడియా పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది. అయితే చంద్రుడికి ఎప్పుడూ కూడా మనసుని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడము, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండడము, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఒక డివైన్ లైఫ్ స్టైల్లో ఉంటూ యోగా, మెడిటేషన్ చేస్తూ ఉంటాడు, మైండ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటూ పాజిటివ్ ఆరాతో ఉంటారు. కాబట్టి చాలా మటుకు ఈ నేచర్ అనేది, ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్స్ కావచ్చు, క్రిమినల్ నేచర్, వైలెంట్ నేచర్ అనేది కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారే చంద్రుని కొంత బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.